నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నిన్న సంక్రాంతికి 3 రోజుల్లో దాదాపుగా కోడి పందాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా 2,000 కోట్ల రూపాయలు పందాలు జరిగాయి. ఇది వాస్తవం. ఎందుకంటే భీమవరం ప్రాంతాల్లో ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు కూడా ఆయన వైజాగ్ గంటా శ్రీనివాసు వీళ్ళిద్దరే చెక్క బొమ్మ ఏమంటారు దాన్ని బొమ్మ బరుసు వేసి మరి కోళ్ల పందాలను ప్రారంభించడం, దాంట్లో ఆయన ఒక పుంజు ఈయన ఒక పుంజును పోటీకి వేయడం కూడా జరిగింది. సో రాజకీయ నాయకులే దగ్గరుండి ప్రారంభించినటువంటి పరిస్థితి. సో రాజకీయ నాయకులు దాంతోనూ మంచి పాపులారిటీ కలిగినటువంటి నాయకులు దీనికి ప్రారంభోత్సవం చేసినప్పుడు ఇంకా పందాలు ఎలా ఉంటాయని చూడండి. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే ఈ పందాల్లో గెలుస్తారో వాళ్ళకి కారు గిఫ్ట్లుగా ఇస్తామని కూడా అక్కడ కొన్ని కార్లను కూడా అక్కడ ప్రదర్శనలో పెట్టినటువంటి సందర్భాలు. వీటితో పాటు పేకాట కానీ లేకపోతే మద్యం కానీ ఎంత విచ్చలవిడిగా ఏరులై పారింది అంటే అంత జరగకపోతే 2,000 కోట్ల రూపాయలు పందాలు రావడం, అంత కలెక్ట్ చేయడం అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదు. సో అదే కాకుండా నాయకులు కూడా చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేయడం రకరకాల ప్రాంతాల నుంచి. ఏం జరిగిందనేది ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఒక్క కనుమ పండగ రోజు 1,000 కోట్లు దాటినటువంటి కోళ్ల పందెం. కోనసీమ నుంచి రాయలసీమ దాకా ఒకే జోరు. పెద్ద బరుల్లో సందడి చేసినటువంటి సంక్రాంతి కోట్లల్లో పందాలు, భారీగా ఆఫర్లు. విజేతలకు థార్ జీపు, యాక్టివాలు, బుల్లెట్లు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పందానికి 1,25 లక్షలు ఒక్క పందానికే. గోదావరి జిల్లాల్లో జబర్దస్త్ బృందాలు కూడా హడావుడి. పండగ పందేలు జాతరను తలపించాయి. ఎక్కడికక్కడ షామియాలు, కుర్చీలు, ఎల్ఈడి స్క్రీన్లతో ప్రత్యక్ష ప్రసారాలు. వీటికి కామెంటరీలు ఏర్పాటు చేసి స్టేడియం తరహాలో అందరికీ బరులు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమలను కలుపుకొని పందాలు 500 కోట్ల పైన దాటాయి. బరుల్లో కోడి పందాలతో సహా గుండాట భారీగా జరిగింది. ఎక్కడ పోలీసులు జాడ కనిపించలేదు. పందెం రాయళ్లు, గుండాట వ్యాపారులు చెలరేగిపోయారు. అడ్డు అదుపు లేకుండా రేయింబవళ్లు రెచ్చిపోయారు. మొత్తం పందాల్లో సగానికి పైగా గుండాటదే కావడం విశేషం. ప్రధానంగా కాకినాడ జిల్లాలో 3 రోజుల్లో 250 కోట్ల పైగా పందారం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? అసలు రాష్ట్రం ఎటుపోతా ఉంది? ఇదే జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ పందాలు కానీ జరిగితే ఎలా మాట్లాడేవాళ్ళు? నేను ఇప్పుడు చదివినటువంటి మ్యాటరు ఏ సాక్షినో లేకపోతే ఇంకోటో ప్రచురించింది కాదు, ప్రత్యక్షంగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి అంశం ఇది. అంటే కోళ్ల పందాలు, గుండాట, ఈ పేకాట, వీటి మీద 1,000 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు జీవితాలు నాశనం అవ్వవా? వీళ్ళ జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దుతాయా? గతంలో కానీ చూస్తే ఈ స్టేట్మెంట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఆడిపిస్తున్నారు, పలానా మంత్రి దగ్గరుండి ఆడిపిస్తున్నారు. ఏ మంత్రి ప్రత్యక్షంగా వచ్చి ఆడిపించాల. ఇప్పుడు డిప్యూటీస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డిప్యూటీ స్పీకర్లో వచ్చి ఇనాగ్రేట్ చేసి ఆడిస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు తప్పులేదా? ఇప్పుడు మాట్లాడేటటువంటి నాయకులు ఏందో ఈ కర్మ. థ్యాంక్ యూ.